మేడం చెప్పండి, రఘురామకృష్ణరాజు గారి గురించి మీరు తరచూ చెప్పేటటువంటి పరిస్థితి, వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఆయన స్వీయ రక్షణ కోసం కావచ్చు, ప్రజా సమస్యలకు సంబంధించి కావచ్చు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆయన తొలిసారిగా ఏదైతే సంక్రాంతి పండుగకి ఆయన సొంత నియోజకవర్గంలోకి రావడం జరిగింది. ఆయన తాజాగా హాట్ కామెంట్స్ కూడా చేశారు. షర్మిల ప్రభావం ఉంటే 150 సీట్లు వస్తాయి, షర్మిల ప్రభావం అంతంత మాత్రం అయితే 130 సీట్లు డెఫినెట్గా వస్తాయి ఏపీలో, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోక తప్పదనేటటువంటి వ్యాఖ్యలు. ముందుగా రఘురామకృష్ణరాజు గారు సొంత నియోజకవర్గానికి రావడానికి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతారు? ముఖ్యంగా మొట్టమొదటిసారిగా 4 సంవత్సరాల తర్వాత నరసాపురం, భీమవరం పరిసర ప్రాంతాల్లో అడుగుపెట్టినటువంటి త్రిబుల్ ఆర్ అనమాట. త్రిబుల్ ఆర్ సినిమా ఎంత ఫేమస్సో మా త్రిబుల్ ఆర్ గారు కూడా అంతే ఫేమస్, రఘురామకృష్ణరాజు. నిజంగా రాముడి పాదుకలతో రాజ్యమేలిందా అన్నది విధంగా ఈరోజు నరసాపురం ఎంపీ సీటు అదే రకంగా ఉందండి. 4 సంవత్సరాలు ఆంధ్రాలో అడుగు పెట్టలేని భయభ్రాంతులు కూర్చున్నటువంటి పరిస్థితులు. మరి భయపడితే ఆంధ్రాలో అడుగు పెట్టలేకపోతే మరి అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? జగన్ గారికి లొంగిపోయారా? లాల్ సలాం అంటూ, జీ హుజూర్ అంటూ చేతులెత్తేసాడా? లేదు. ఒక వీరోచిత పోరాటం చేశాడు. ప్రతిరోజు అర్ధరాత్రులు, అపరాత్రులు అతన్ని ప్రభుత్వాన్ని గద్దదించే వరకు నిర్విరామ కృషితో ఒక నిష్ణాతులైనటువంటి కొంతమంది వ్యక్తుల దగ్గర సబ్జెక్ట్ కూర్చుకొని, లీగల్ సబ్జెక్ట్ తెలుసుకుని ప్రతిరోజు అవినీతి పర్వాన్ని బయటకు తీసుకొస్తూ ఒంటికంట ఆ టైంలో ఒక రచ్చబండ పెడతారండి. ఎవరు ఏ పనిలో ఉన్నా సరే ఆ రోజు, ఆ క్షణం, ఆ పని మానుకొని ఆ గంటో అరగంటో ఆయన రచ్చబండ వినాల్సింది. ఎందుకంటే ఈరోజు ఏ సమస్యని లేవనెత్తారు? పేపర్లో మనం అద్భుతమైన సమస్యలు ఎన్నో చూస్తాం, కానీ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు రావణాసుడు లాంటి రాక్షసుడితో నాలాంటి వ్యక్తులతో పాటు ఇంకెంతమంది బాధితులు ఉన్నారని అందరినీ కలుపుకొని వస్తారండి. మహాసేన్ రాజేష్ అన్న కానీ మాలాంటి వాళ్ళని కానీ ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తారు. మంచి కొంతమ్మా, చక్కగా మాట్లాడతావు, మంచి సబ్జెక్ట్ ఉంది అంటూ ఎంకరేజ్ చేస్తారండి. ఏ పార్టీ అధినాయకులైనా మేము కలవలేమేమో, కానీ ప్రతిరోజు ఫోన్ కాంటాక్ట్లో అందుబాటులో ఉండగల వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. నిజంగా ఆ తల్లి సొమ్ము తిన్నవాడు, ఆ తల్లి చేతి అన్నం తిన్నవాడు విశ్వాసం చూపించకపోతే వాళ్ళ కర్మ గతి ఏ రకంగా ఉంటుంది అంటే, ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంత డబ్బు రఘురామకృష్ణరాజు గారి భార్య చేతులతోంచి తీసుకున్న వ్యక్తికి తెలుసు, ఇచ్చిన ఆ తల్లికి తెలుసు. ఈరోజు ఆ తల్లి భర్తని అరెస్ట్ చేయించాడా? సహజం. కానీ కాళ్ళ మీద కుళ్ళబొడిచిచ్చాడా? సరే, తప్పదేమో. అంతకు మించి చంపించబోయారండి. కొన్ని ట్రైన్లు ఆపేసి సెక్యూరిటీ ఫోర్స్ ఆయన ముందుగానే బయటకు తీసుకొచ్చి కాపాడగల పరిస్థితులు. ఎందుకంటే ఈ దేవుణ్ణి గట్టిగా నమ్మే వాళ్ళం అండి మేము, నిజంగా రాజుగారు కానీ నేను కానీ. ముఖ్యంగా మాకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే భయభక్తులతో ఉంటాం. ఆయన నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి ఆయన్ని అడుగడుగునా కాపాడారు. ఆ తల్లి శనివారం పచ్చి నీళ్లు కూడా ముట్టుకోదు. వెంకటేశ్వర స్వామికి పూజ చేయిందే, ఒంటి ఉపవాసం ఉండందే ఈరోజు ఆవిడ మాంగళ్యం కాపాడగలిగారంటే భగవంతుడి దయే. అటువంటి వ్యక్తి మామూలుగా ఎంపీలు ఎంతోమంది ఉంటారండి, మాకెవ్వరూ తెలియదండి బాబు. 27 మంది ఎంపీలో ఎంతో ఉంటారు కదా మనకు తెలిసి, 25 మంది. దాంట్లో ఒకళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తుంటారో ఏంటో మాకు తెలియదు. కానీ ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారు ఎంపీ అయ్యారో, గెలిచినప్పుడు కూడా మాకు తెలియదండి. ఆయన ఎప్పుడైతే సమస్యను ఎదుర్కొన్నారో, ఎప్పుడైతే సమస్యల వలయం నుంచి చిక్కుకున్నారో, అక్కడి నుంచి బయటకు వచ్చిన తరుణంలో ఆయన హీరోయిజాన్ని చాటుకున్నారండి. హీరో ఊరికే అయిపోరుగా, పెద్ద ఫైటింగ్ చేశాకే హీరో బయటకు వస్తాడు. అటువంటి ఫైటింగ్ చేశాడు. లేకపోతే గుంపులో గోవిందలాగా అయిపోయాడు. ఇప్పుడు ఏక్ నిరంజన్లాగా ఒక్కడే ఉన్నాడు. ఏది అంత గొప్ప 151 మంది ఎమ్మెల్యేలు, ఎంతమందో ఎంపీలు, వీటన్నిటినీ దాటుకొని ఒక్క మొగోడు డైలీ సీరియల్ లాగా బస్తీ మే సవాల్ అంటూ 1 గంట కల్లా బండ పగలగొట్టి పక్కన పడేస్తాడు. పగ, ప్రతీకారం, వీటన్నిటికంటే మించి ఏ రోజు కష్టపడిన వ్యక్తి అండి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారైనా రూపాయి వైద్యంతో వెలుగులోకి వచ్చిన వ్యక్తి, చంద్రబాబు గారైనా వాళ్ళ నాన్నగారు పొలం వేసుకుంటూ బయటకు వచ్చినటువంటి వ్యక్తి. వీళ్ళందరూ చిన్న స్థాయిలు అండి, ఈరోజు గొప్ప స్థాయికి రావచ్చు. కానీ వీళ్ళు పుట్టుకతో కోటీశ్వరులు, అపర కుబేర్లు, బంగారు స్పూన్తో తినగల సమర్థులు.
ఇటువంటి వారిని నువ్వు జైల్లో వేసి కర్రలతో కొళ్ళబొడిచి కాళ్ళ మీద వాపులు చూపిస్తే ఒక డాక్టర్ గారి చేత్తో ఇప్పిస్తారండి? ఇది సొరియాసిస్ వ్యాధట, దానివల్ల వచ్చిన మచ్చలంట. అదేందో ఒళ్ళంతా రాక కాళ్ళ మీదే వచ్చినాయో మాకు అర్థం కాల. తర్వాత కడుపుతో ఉన్న వారికి ఇలా తరచుగా రావచ్చు అని డాక్టర్ చెబుతుంది. అమ్మ నేను బాగా తిని పొట్టొచ్చింది కానీ ఇది కడుపు కాదు తల్లి, మొగోడికి కడుపు పెట్టొచ్చిద్దమ్మా, కాస్త చూడండి గుర్తించండి నా పరిస్థితిని అంటూ రిపోర్ట్ అష్టవంకర్లుగా రాసేసినటువంటి యంత్రాంగం. ఈ యంత్రాంగం అండర్ కంట్రోల్ ఆఫ్ ప్రభుత్వం. సో ఇటువంటి పరిస్థితుల్లో తీరు తెన్ను లేక ఆ భార్య సెంట్రల్ అమిత్ షా గారితో అంతకంటే మించిన కీలక నేతలతో మాట్లాడి నా భర్త పరిస్థితి ఏంటి, ఎన్ఎస్జీ కమాండర్లు పెద్ద పెద్ద సెక్యూరిటీ ఫోర్స్ ఉన్న వాళ్ళ మధ్యలోంచి తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు ఆ తల్లి చెప్తుంది, నేను అలాగే కూర్చున్నాను రజనీ, ఆ రోజు ఆయన పుట్టినరోజు కేక్ అంతా కట్ చేశారు. సరే నేను పైకి వెళ్ళాను, కిందకి చూస్తే పోలీస్ వాళ్ళు వచ్చారు. ఒకవేళ పోలీస్ వాళ్ళని పిలిచాడేమో పుట్టినరోజుకి, రఘుకి అందరూ తెలుసు కదా, సో పలకరించడానికి వచ్చారేమో అనుకున్నానమ్మ. సడన్గా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతుంటే గుండె జారిపోయింది. ఎప్పుడు మా చరిత్రలో ఇలా చూడలేదు. టెన్షన్ పడుతూ మెట్లు గబగబా దిగి బయటకు వచ్చేటప్పటికి పోలీసు సెక్యూరిటీ ఫోర్స్ని కూడా పక్కకు పెట్టి తీసుకొని వెళ్ళిపోయారు. అంతగా తప్పు ఏం చేశాడో మాకు తెలియలేదు. పోను పోను ఆయన ప్రాణానికి కూడా రక్షణ లేదు, జైల్లో ప్రాణాలతో నుంచి బయటకు వస్తాడనే నమ్మకం కూడా కోల్పోతున్నాం. సెంట్రల్ నుంచి ఎంతోమంది అధికారులకి ఫోన్లు చేసాం. అప్పుడప్పుడు రఘు కాబట్టి ఆ 2-3 రోజుల్లో రాగలిగారు, ఇంకొకరైతే జైల్లోనే చనిపోయేవాళ్ళు. అదే రకంగా రఘును కొడుతున్నప్పుడు వీడియో కాల్ చేసి ఇంకొక వ్యక్తులకి చూపించారట. అది నాతో చెప్పి చాలా బాధపడ్డాడు అని ఆ తల్లి ఆవేదన ఉంది చూడండి. వీళ్ళిద్దరేం పరాయోళ్ళు కాదండి, చాలా చిన్న వయసులో పెళ్ళయిందంట. ఒకరికొకళ్ళు మేనత్త కూతురు మేనత్త కొడుకు. సో చాలా సన్నిహితంగా రఘు అంటే అంత అపరిమితమైన ప్రాణం ప్రేమ. మేము బతికున్నామంటే నిజంగా వెంకటేశ్వర స్వామి దయ రజని. మేము ఆంధ్రాలో అడుగు పెట్టాం, బతికితే మేము ఏదో ఒక వ్యాపారం చేసుకొని ఇక్కడే బతకగలుగుతామంటూ ఆ కుటుంబాన్ని వణికిచ్చాడండి. అప్పుడు నాకు అర్థమైంది, తల్లి చెల్లి కూడా తెలంగాణ దాటి ఆంధ్రాలో రావట్లేదంటే జగన్మోహన్ రెడ్డి రెండో యాంగిల్ ఒకటి ఉంటుందండి. అది చూస్తే బ్రతుకు మీద ఆశ ఉన్నోడు జీ హుజూర్ అని అనాల్సిందే, కాల్ముక్తా బాంచేద్దని అనాల్సిందే, లేకపోతే దూరంగా దాక్కోవాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో జీ హుజూర్ అనలేక ఒక రాజు కుటుంబం పుట్టినందుకు, ఒక రాజు పుట్టక పుట్టినందుకు అంత చావు చివరి టంచుల దాకా వెళ్ళినా సరే పోరాటంలో రాజులో మేము ధీటుగా ఉంటామన్నట్టుగా చివరి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించారు. ఈరోజు భీమవరంలో అడుగు పెడుతుంటే కొన్ని వందల వేల మంది లక్షల మంది జనం కుప్పలు తప్పలుగా ఆయన వచ్చి చూస్తూ, అయ్యా మిమ్మల్ని చూస్తామనుకోలేదయ్యా అని ఒకళ్ళు, మళ్ళీ ఊరికి పండగ వచ్చిందయ్యా అని ఒకళ్ళు, సంక్రాంతి పండగ ఇప్పుడు మాకు వచ్చిందయ్యా 4 సంవత్సరాల తర్వాత అని ఒకళ్ళు. ఢిల్లీలో చాలా ఫ్రీగా మాట్లాడేదాన్నండి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా చాలా సబ్జెక్ట్ గురించి మాతో డిస్కస్ చేసేవారు. రజని ఈ కేసు వేశారు సిద్ధార్థ లుత్రా గారు, ఇలాంటి జడ్జిమెంట్ అది ఇదని మంచి అనలైజింగ్గా సబ్జెక్ట్ గురించి. ఎప్పుడైతే భీమవరంలో ఆయన వైభోగం ఎలా ఉంటుందో చూడడానికి వెళ్తే అక్కడ ఉండేవాళ్ళు మాట్లాడచ్చు, మీరు ఢిల్లీ అయినా మాట్లాడచ్చు, మళ్ళీ మా రాజుగారు మాకు దొరకరు మేడం, మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చాక ఎప్పుడు వస్తారట, ఈలోపు మేము మాట్లాడుకోవాలి, ఈలోపు మేము చూసుకోవాలి, మా ఊరు అన్ని ఏరియాలో తిరగాలి అంటూ ఎంతోమంది కుప్పలు తప్పలుగా కదిలొచ్చినటువంటి పరిస్థితులు అండి. ఈరోజు రాజుగారు అబ్బాయి భరత్ అండి, వ్యాపారాల్లో పూర్తిగా నిష్ణాతులైనటువంటి వ్యక్తి. అదే రకంగా రాజుగారికి ఒక కూతురు ఉందండి. ఆ కూతురు రామచంద్ర గారి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఎవరు ఈ రామచంద్రయ్య అంటే గౌరవ రాజశేఖర రెడ్డి గారి ఆత్మట. అసలు కట్ చేస్తే రాజుగారు ఒకరోజు జోక్ అనమాట, పైన మేడం గారు ఉన్నారు, కింద సార్ ఉన్నారు, ఎదురు కూర్చొని మాట్లాడుతుంటే, రజనీ నీకు రాజశేఖర రెడ్డిని చూపించినా అన్నాడు. ఎలా అన్న, పిలిపిస్తాను ఆగన్నాడు. ఎలా అన్న, రాజశేఖర రెడ్డి కిందకి రావా నువ్వు అన్నాడు. అంటే ఇదేంట్రా బాబోయ్ రాజశేఖర రెడ్డిని కిందకు పిలుస్తున్నారు అంటే, కాదు రాజశేఖర రెడ్డి కేవీపీ రామచంద్ర కొడుకు మనవడు పేరు రాజశేఖర రెడ్డి పెట్టారు. వీళ్ళు రాజులు కదా, మళ్ళీ రాజశేఖర రెడ్డి పెట్టారు ఏంటంటే, కాదంట వైఎస్ రాజశేఖర రెడ్డి. అసలు పేరుతో సహా, ఇంటి పేరుతో సహా పేరు పెట్టేశారండి. వైఎస్ రాజశేఖర రెడ్డి కిందకి రా అంటే గబగబా దిగి వచ్చాడు ఆ పిల్లోడు. ఎవరు సార్ ఈ అబ్బాయి అంటే, అబ్బాయి పేరు అడుగు అన్నాడు. ఏం పేరు బాబు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఈ రామచంద్రయ్య గారి ఆత్మ ఎక్కువయ్యి ఆయన విపరీతమైన అభిమానంతో 2 మనవళ్ళు అండి, ఒక మనవడి పేరు అచ్చంగా అదే పెట్టారు. ఆ రాజశేఖర రెడ్డి గారి కొడుకు వల్ల ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఇబ్బంది పడుతున్నా, రాజశేఖర రారా నాయన కిందకి, రాజశేఖర అన్నం తినరా బాబు
అంటూ అంత ప్రేమ చూపిస్తున్నటువంటి ఆ కుటుంబం అండి నిజంగా. అసలు అంటే ప్రేమ వివాహాలకు కానీ, ఆదర్శాలకు కానీ, అభ్యుదయ భావాలకు కానీ రాజుగారి భోజనం అంటే ఎలా ఉంటుందో అసలు ఇక చెప్పనక్కర్లేదండి. ఒకవేళ నేను తినేసానమ్మా అని చెప్పినా కానీ తిని వెళ్ళాల్సిందే రజని. ఏ టైమైనా పర్లేదు, నువ్వు ముందు తిని వెళ్ళాల్సిందే అంటూ 4-5 రకాలు పెట్టి ఒక పని మనిషితో చెప్పి వడ్డించరండి. వాళ్ళ దగ్గరుండి ఇది కొంచెం వేసుకో, ఇది ఒక్కసారి రుచి చూడు, ఇది కొంచెమే తిను, టేస్ట్ చేయి, నీకు బాగపోతే పక్కన పడే, ముందు టేస్ట్ చేయి, ఇది ఆ భీమవరం స్పెషల్ రజని అంటూ ఆ తల్లి వడ్డించిన తీరు, ఆ విశ్వాసం చూస్తే కంటతడి అనిపించిందండి. ఎలారా ఈ తల్లికి అన్యాయం చేయాలని చూసావు, ఎలారా ఆ భర్తని దూరం చేయాలని చూసావు, ఎలారా వాళ్ళ డబ్బులు తీసుకొని నువ్వు పాదయాత్ర చేసుకొని అన్నం తిని మొండి చేయి చూపిస్తారు చూడండి, తిన్నింటి వాసాలు పెడతారు చూడండి, అది నీ బతుకు. ఆ తల్లి కన్నీరు ఊరికే పోదు. ఏదైతే చంద్రబాబు గారిని కంటతడి పెట్టించి భువనేశ్వరమ్మ గారిని అసెంబ్లీలో అవమానపరిచారు చూడు, ఆ తల్లి కన్నీరు వృధాగా పోదు. అమరావతి రైతులు ఆడబిడ్డలు భూములు ఎక్కడిచ్చారో తెలియకుండా భూములు ఇచ్చి ఏ రోజు భర్తకి తెప్ప వీళ్ళ ఎవరికి తెలియని వ్యక్తులు ఈరోజు బయటకు వచ్చి 4.5 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నారు చూడు, ఆ తల్లి కన్నీళ్ళు వృధాకపో. అంగన్వాడీ వాళ్ళు ప్రతి ఆడబిడ్డని సొంత తల్లిగా భావించి ఒక పిల్లని చంకలో ఒక పిల్లని కిందకు పెడితే చూసే తల్లి ఏమనుకుంటుందో అని 2 పిల్లల్ని చంకలో ఎత్తుకెళ్ళినటువంటి అంగన్వాడీ ఆడబిడ్డలు, అశుద్ధాన్ని కూడా పరిశుభ్రంగా క్లీన్ చేసి చేత్తో అన్నం కలిపి నోట్లో పెట్టే ఆ తల్లులు మదర్ తెరిసాకు మారుపేరు. అటువంటి అంగన్వాడీ ఆడబిడ్డలను ఏడిపిస్తున్నాం. ఎంతమంది దళిత ఆడబిడ్డలు ఉసూరుమంటున్నారు. ఈరోజు సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి అనంతబాబుని నువ్వేం చేసావు? నీతో పాటు ఫ్లైట్లో తిప్పుకొని ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేకి ఇచ్చావు. ఆ దళిత బిడ్డ ఆవేదన. అసలు ఎంతమంది ఆడబిడ్డలు దళిత బిడ్డలు నరకబడ్డారు, చంపబడ్డారు. ఒక ఆడబిడ్డని కాపాడబోయి ఒక బిడ్డ అమర్నాథ్ గౌడ్ తనంతట తాను తగలబెట్టుకున్న పరిస్థితి అట. అంటే నోరెత్తి మాట్లాడితే పసిబిడ్డను కూడా లెక్క చేయము అన్నటువంటి నీ ప్రభుత్వానికి ఖచ్చితంగా కత్తి మీద సాన్లాగా అవుతుంది ఈసారి ఎలక్షన్స్. రఘురామకృష్ణరాజు గారు దెబ్బతిన్న పాము పగబట్టి వచ్చి కూర్చొని రాష్ట్రంలో రాజకీయం ఎలా చేస్తుందో చూడండి. చదువుకున్న వాడికి రౌడీజం గల్ల వాడికి తేడా చూడండి. రాష్ట్రంలో అందరూ నివ్వెరపోయే నిజాలని వెలుగులోకి తీసుకొస్తూ కల్తీ మందుల్ని ఎప్పుడో గతంలోనే టెస్ట్ రిపోర్ట్లకి పంపించి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి తప్పుని ఎన్ని వేల కోట్లు స్కామ్ చేశాడు, ఎన్ని వేల కోట్లు సెంట్రల్ నుంచి అప్పు తెచ్చుకున్నాడు, ప్రతీది రిపోర్టు ఆధారపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు మేడం ఆ వ్యక్తి. సో ఖచ్చితంగా తప్పు చేసిన వ్యక్తి బయటకు వదిలేయడం ఏంటండి? 6,041 వాయిదాలకు అటెండ్ కాని వ్యక్తి సిబిఐ కేసులో ముద్దాయి బెయిల్ మీద బయటికి వెళ్ళడం ఏంటండి అంటూ ఈరోజు బెయిల్ క్యాన్సిల్ చేయమని వేసిన పిటిషన్ కూడా ఆయనదేనండి. ఏవైనా రాజులు ధైర్యవంతులని మరొక్కసారి రఘురామకృష్ణరాజు గారు కత్తి పట్టకుండా యుద్ధం చేస్తున్నటువంటి పర్వం అండి ఈరోజు. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా ఏదైతే షర్మిలమ్మ గారి సహాయ సహకారాలు ఉంటే 150 సీట్లు, ఒకవేళ షర్మిలమ్మ సహకరించకపోయినా 135 సీట్లతో జనసేన తెలుగుదేశం కూటమితో గెలుపు తథ్యం. ఈ అవినీతి పరుడైన అరాచకుడైనటువంటి ఈ వ్యక్తిని ఆడబిడ్డల ఉసురు తగిలి ఎంతోమంది మగవాళ్ళు ప్రాణాలకు సైతం పోరాడి ఈరోజు జైళ్లలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల బాధలు ఖచ్చితంగా ఈరోజు తుదముట్టించబోతున్నారు. సో రానున్న కాలంలో రామరాజ్యం రాబోతుందంటూ నరసాపురం భీమవరం పరిసర ప్రాంతాల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి. ఏదైతే రాజుగారు అబ్బాయి భరత్ ఉన్నాడో, రాజుగారు అందుబాటులో లేనప్పుడు రాముడి పాదుకలతో భరతుడు రాజ్యం ఏలతాడు అనే విధంగా ఈరోజు భరత్ అప్పుడప్పుడు భీమవరంలో పరిసర ప్రాంతాలన్నీ పర్యవేక్షిస్తూ గుళ్ళ ఓపెనింగ్కి అన్నిటికీ ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా వారిని ఆదుకుంటున్నటువంటి భరత్ కూడా రానున్న కాలంలో రాష్ట్ర ఎలక్షన్స్లో ఒక కీలక పర్వం పోషించబోతారేమోనని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. ఎంతోమందికి తల్లిగా, ఎంతోమంది రాజకీయవేత్తలకి, ఎంతోమంది నిష్ణాతులకి సమర్థత గల సమాధానం చెప్పగల రాజుగారి భార్య ఎప్పటికీ ఒక జిజియాబాయి లాగా, ఏదైతే అశోక్ చక్రవర్తి ఉంటారు చూడండి, ఇలా నువ్వు చేయాల్సిందే భరత్ అంటూ శాసిస్తూ ఇది కరెక్టు ఇది తప్పు అంటూ రాజుగారికి అడుగడుగున సలహా సూచనలు ఇస్తున్నటువంటి ఆ తల్లి కూడా నిజంగా గొప్ప వీరవనితగా భావిస్తూ ఆ కుటుంబానికి మంచి జరగాలని, రానున్న ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో గెలిపి రఘురామకృష్ణరాజు గారి జెండా ఎగురవేయాలని, ఆయన మీద పెట్టినటువంటి తప్పుడు కేసులను కొట్టేసి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.